కరెక్ట్ అది. మీరేమిటి మరి మీరు ఇందాక ఇంట్రడక్షన్లో అన్నారు చూడండి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంస్కృతానికి దిక్సూచి, సంస్కృత వ్యాకరణానికి దిక్సూచి, నీ వాక్కుకి సంస్కృత వాక్కుకి దిక్సూచి అయిన పాణిని, మహర్షి పాణిని యూనివర్సిటీ నుంచి ఇక్కడ చేసిన ప్రయత్నాన్ని అక్కడ గుర్తించడం ఏంటి, ఇక్కడ గుర్తించకపోవడం ఏమిటి? నేను ఏ రాజ్యంలో ఉన్నాను? నా తల్లి కదా నన్ను గుర్తించాల్సింది. అంటే ఇటువంటి వాతావరణం వల్లే మనకు పూర్వం కూడా వాగ్గేయకాలందరూ కూడా ఆ తమిళనాడు ప్రాంతంలోనే త్యాగేందుకు. ఖచ్చితంగా మీరు తమిళ అసలు అంటే బేసిక్గా నేచర్ కూడా మన తెలుగు వాళ్ళ నేచర్ ఇది. తమిళ నేచర్ ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి ఒక్కొక్కరిని దేశం కోసం అర్పిస్తారు అంటారు చూడండి, అలా వాళ్ళు ప్రతి ఫ్యామిలీ అందులోంచి సమాజానికి ఒక ఆర్టిస్ట్ని సమాజానికి అందించడానికి ఉవ్విళ్ళూరుతుంటుందండి. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మలయాళం కుటుంబాలు కానీ. ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక సంగీతం ఉంటుంది, సంగీతం ఉంటుంది, లేదా నాట్యం ఉంటుంది, ఒక ఆర్టిస్ట్ అండి వాళ్ళు ఎవరైనా కూడా, వాళ్ళ ఇన్స్ట్రుమెంటలిస్ట్ కూడా. మీలో నాన్నగారు అమ్మ మీలో సంగీతం ఉంది, మీలో పాటగాడు ఉన్నాడని ఎప్పుడు గుర్తించారు? వాళ్ళు చిన్నప్పటి నుంచి గుర్తిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు పాడుతున్నారు, ఇప్పుడు టీవీలు ఇవన్నీ ఏం లేవు, నాన్నగారు పాడుతున్నారు, అమ్మ పాడుతోంది, నేను కూడా కూని రాగాలు తీస్తున్నాను. అది 5వ తరగతి 6వ తరగతి దగ్గరకు వచ్చేసరికి రేడియో దగ్గరే నిలబడ్డాం, జనరంజన వింటాం, ఆ పాటలు వినడం. నాన్న ఏమన్నా తిడతాడేమోనని భయం వేస్తే నాన్న బయటికి వెళ్ళిపోతే మళ్ళీ రేడియో పెట్టడం, ఇవన్నీ కూడా అమ్మ ద్వారా నాన్న తెలుసుకోవటం. అందులో ఎంత దీక్ష ఉందో, ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాన్న తెలుసుకోవటం. బయట ఎక్కడన్నా సాంగ్స్ కాంపిటీషన్స్, ఘంటసాల గారి సాంగ్స్ కాంపిటీషన్స్ జరిగితే అక్కడ ఈయనే 5 రూపాయలు ఫీజు కట్టేసి రేపు సాంగ్స్ కాంపిటీషన్స్ వెళ్ళి పాడిపో అని, ఏ పాట పాడాలో అమ్మ చెప్తూ ఉండేది. మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అవి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ప్రాక్టీస్ లేనిది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేను ఈ ప్రాక్టీస్ కూడా, నాన్నగారు అంటే నాకు ఎంత భయం అంటే, ఈ ప్రాక్టీస్ కూడా నాన్నగారు ఇంట్లో లేని టైం చూసుకుని, నేను ఇందాక ఏదో పాట చెప్పాను, ఆ తారలెల్లా, అందులో ఒక గమకం ఏదో పడదు. మురళీ మురళీ మోహన వినీల మేఘ శ్యామ శ్యామ, ఆ ఆరోహణ అవరోహణలో ఎక్కడో తప్పితే ఇది మనకు వచ్చేట్లేదు లేని నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది వదిలేసి దాని సంగతి చూడకుండా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంటే కంఫర్టబుల్గా, కర్టెన్ వెనక నుంచి మా నాన్న వింటున్నాడని తెలియక వెళ్ళిపోతుంటే నెక్స్ట్ లైన్లోకి కర్టెన్ ఓపెన్ చేసి మా నాన్న వచ్చి డిప్ప మీద ఒకటి వేసి, వెధవా పాట అంటే పాడాలరా, మేనేజ్ చేయకూడదు, దాటవేయకూడదని, గమకాన్ని మేనేజ్ చేయకూడదు అన్నాడు. అది నా జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప మాట. నేను అది ఇప్పటికీ జనాలు భగవద్గీత యోగ కర్మసు కౌశలం అని చెప్తుంటుంది. నువ్వు చేసే పనిలో నైపుణ్యమే అంటే క్రియేటివిటీనే యోగం అని చెప్తుంది. కౌశల్యం అంటే నైపుణ్యం, స్కిల్, బ్రిలియన్స్. ఆ స్కిల్ కాకుండా బ్లైండ్గా ఏ పని చేయొద్దని చిన్నప్పుడే మా నాన్న భగవద్గీత రూపంలో నన్ను మందలించాడా అని ఇప్పుడు నాకు తెలుసుకుంటే అనిపిస్తుంటుంది అనమాట. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి, అంకిత భావంతో చేయాలి. సో నేను ఘంటసాల గారి పాటల్లో అన్డౌటెడ్లీ ఘంటసాల గారి పాటలో నేను మాస్టర్ అని నాకు కాన్ఫిడెన్స్ రావడమే నేను భగవద్గీతలో దిగడానికి అసలు ప్రధానమైన మెట్టు. ఆ విశ్వాసం కలిగిన తర్వాత ఖచ్చితంగా అంతే. మీరు అమ్మ గాత్రం నుంచి విన్న అన్నమయ్య కీర్తనలు ఏంటి సార్? ఇంట్లో ఏమి వినేవాళ్ళు అన్నమయ్య కీర్తనలు? ఆవిడ బాగా ఇష్టపడేది జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో జో, చాలా ఇష్టం. అది అట్లా తలుపు దగ్గర అలా కూర్చుని అలా కునికిపాటు పడుతూ ఉండేవాళ్ళం అది వింటున్నప్పుడు. ఈ శ్రీలలిత శివజ్యోతి, ఈ జో అచ్యుతానంద, చిన్నప్పుడు అంటే చాలా బిగినింగ్ డేస్లో అన్నమయ్య కీర్తనలకి విశేషమైన పాపులారిటీ రావడానికి ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తిరుపతి దేవస్థానంలో పివిఆర్కే ప్రసాద్ గారి ద్వారా ఆయన అన్నమయ్య సంకీర్తనలో ఒక 5 క్యాసెట్లు చేశాడు. అవును, నా బాల్య దశలో అది. తర్వాత నేను హైదరాబాదు చిన్నప్పుడే విన్నారు? అవన్నీ చిన్నప్పుడే ఉన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను విన్న 80sలో తయారైనట్టుంది అది. నేను విన్న మొదటి క్యాసెట్, నేను చాలా విశేషంగా ప్రభావితమైన కీర్తన అన్నమయ్య కీర్తన, శోభారాజు గారు కంపోజ్ చేసింది, దాచుకో నీ పాదాలకు. అనగలుగుతారా పల్లవెలా?
దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీరితి రూపు పుష్పములివి అయ్యా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, ఈ రామదాసు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి తన జీవిత చివరి కాలంలో వాళ్ళు ఏమంటారు ఆస్థాన గాయకుడిగా పనిచేసిన ఘంటసాల గారు వీళ్ళందరూ యోగులండి. వాళ్ళ కోసం వాళ్ళు ఇప్పుడు ఆ సాహిత్యం ఎవరి కోసం చెప్పండి? దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివే, నా నాలుకపై నుండి నానా సంకీర్తనలు. సృష్టికి మూలం శబ్దం, శబ్దానికి మూలం ఓంకారం, ఓంకారం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మం అంటే పరమాత్మ. పరమాత్మే నీ వాక్కుకి మూలకారకుడైనప్పుడు ఆ వాక్కుని, ఆ శబ్దాన్ని, ఆ స్వరాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం వాడతావా? ధనార్జన కోసం వాడతావా? దాచుకుంటే వీళ్ళ కాన్సెప్ట్ వేరు కదా. ఇప్పుడు అది దాచుకోవడం దోచుకోవడం కదా. అదే కాబట్టి నాకు ఏదైతే భావం వచ్చిందో, ఏదైతే ఒక ఆవేశం వచ్చిందో, ఏదో ఒక రాగం అనిపించిందో, ఏదో ఒక శబ్దం అనిపించిందో, వాటన్నిటిని పదాలుగా మాలలుగా అల్లి తిరిగి వీటన్నిటికీ స్ఫూర్తినిచ్చి ఎంత అనుగ్రహాన్ని నాకు ప్రాప్తింపజేసిన నీ పాదాలకే సమర్పిస్తాను తప్ప ఇదంతా నేను బయట పట్టుకుపోయి డ్యాన్సులు చేసి పాటలు పాడి పిచ్చ పాటలు పాడి ఈ పిచ్చ పాట పాడకపోతే ఇప్పుడు చూడండి అసలు జనాలు ఎలా ఉంటారు. ఈ పిచ్చపాట పాడకపోతే, ఈ రెండర్థాల పాట పాడకపోతే, నేను నో అంటే తర్వాత వచ్చే పాటలు కూడా పోతాయని వేసి అవతారం ఎత్తి అన్నీ మనమే పాడేసి, అందుకని మీకు సినిమా పాటకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అన్నమయ్య కీర్తనకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. కాలం చెల్లవు వాటికి. ఎందుకంటే పరమాత్మతోనే అనుభూతి, చప్పట్లతో అతనికి లింక్ లేదు. ఎవడు వింటాడో ఆనందిస్తాడో దాంతో లేదు. వింటావా నీ అదృష్టం. అది ఆయన భక్తితో ఆయన దైవానికి ఆయన రాసుకున్నాడు. సో అందుకని అది ఇది ఇందులో మీరు ఎక్కడి నుంచి వచ్చాం ఈ పాయింట్, మీరు ఆర్ద్రత అన్నారు చూడండి. ఆర్ద్రతకి ప్రధానమైన కారణం నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు స్వామి. ఎల్లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే అంటాడు. అంటే ఏ లాభము పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలెను. వాళ్ళు యోగులు. ఈ లాభం నాకు నిన్ను కీర్తించే యోగం ఉందే, ఇంతకంటే నువ్వు ఇంకా ఏమిచ్చినా వాటికి దీంతో సమానం కాదు. అక్కర్లేదు. అదే హైయెస్ట్ యోగం, అదే హైయెస్ట్ అంటాడు. యోగా ఆఫ్ హైయెస్ట్ లెవెల్. నేను భగవద్గీతను పట్టుకుని పాకులాడడానికి కూడా ఇంతకంటే ఇంకా యోగం ఏం లేదు.